ఎవరు చెప్పినా టీబీజీ కేసు పోటీలో ఉంటుంది, ఒక్క ఓటు పడ్డా మేము కొట్లాడుతూనే ఉంటాం కార్మికుల కోసం. ఈ సందర్భంగా చెప్తానా, ఎవరిని తోలిపోతుండేది లేదు. మా ఓట్లన్నీ నీళ్ళకెత్తే ఈ ఐఎన్టీసీ వాళ్ళు మధ్యలో వచ్చి ఏఐటీస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఫస్ట్ విలువ ఉంది, మా ఐఎన్టీస్కి సెకండ్ వచ్చినాయి సెకండ్ విలువ ఉంది, ఈ టీబీజీ కేసుకు థర్డ్ విలువ వాళ్ళని ఇంకా మధ్యలో ఇంకా మన హెచ్ఎంఎస్ సోదరులు కూడా ఉన్నారు. అంటే మా ఓట్లన్నీ ఎవరికి వేసినావా? ఫస్ట్ ఓనికి వేసినాం. మరి వాడు మాట్లాడతాను ఏమన్నా అంటే అక్కడ కూడా రెండుకి చేయటారు ఎవడైనా. మేము మనమే గెలిచేది కొంచెం అటు ఇటు అయితే సెకండ్ ఉంది కావచ్చు, కానీ థర్డ్ అయితే ఉండకపోతుంగా. కాబట్టి తెలంగాణ ఖచ్చితంగా పోటీలో ఉంటుంది. టీబీజీ కేసు అన్ని సంఘాల పరిస్థితి అయిపోయింది. తెలంగాణలో ఎట్లనో పలానోడు పోవాలి, కేసీఆర్ రావాలంటారో ఇక్కడ కూడా అన్ని బాయిలు మేము తిరుగుతున్నాం. గవర్నమెంటే అసెంబ్లీలో చెప్పింది ఇక ఉద్యోగాలు ఇచ్చుడు లేదు అని. ఇంకొక విషయం మీరు గమనించండి, ఇది ఓన్లీ సింగరేణి జరిగింది అనుకుంటారా? ఇలా పేపర్ చదవండి మీరు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆర్టిజన్లు అంటే హెల్పర్లు అంటారు, వాళ్ళు స్ట్రైక్ చేస్తాను 3 రోజులు. వాళ్ళ గవర్నమెంట్ ఏమన్నదంటే బిడ్డను డ్యూటీ అయిపోతే నేను డిస్మిస్ చేస్తాను, వాళ్ళని బెదిరించింది. ఆర్టీసీలు సమ్మె చేస్తానని అంటే వాళ్ళకు నిన్న 2.1% డిఏ ప్రకటించారు, కానీ వాళ్ళకి ఏం హామీ ఇచ్చారు? మిమ్మల్ని గవర్నమెంట్లో కలుపుతా అన్నారు, కలిపినరా? ఇప్పుడు అంటే ఆర్టీసీ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులు ఏమన్నారు? గవర్నమెంట్ ఉద్యోగులు నోటీస్ ఇచ్చారు ఏమని? 51% బెనిఫిట్తోని మాకు 7th వేజ్ బోర్డు వేజ్ కమిటీ వేయాలి, లేకపోతే మేము సమ్మె పోతాం 40 ఏళ్ళు. అంటే ఇక అందరు చూసిరు, 2 ఏళ్ళు గడిచింది. కేసీఆర్ అడగకముందే అన్ని ఇస్తే వాళ్ళకి తెలవలే. ఇప్పుడు ఏమి ఇస్తారు? మాటలు చెప్పి బయటకు వచ్చిస్తారు, ఏమి ఇస్తారు అందరికీ అర్థమైంది. అది మన పక్క కూడా. అంటే రాష్ట్రంలో అందరూ కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాబట్టి మా గవర్నమెంట్ వస్తే మేము అన్ని చేస్తామని కాదు, మనసు ఉన్నటువంటి గవర్నమెంట్ కేసీఆర్ లాడు ఉంటేనే చేస్తారు తప్ప అందరూ చెయ్యరు అనేది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి మేము టీబీజీ కేసుగా ఫైనల్ డిమాండ్ చేసేది, మేము టీఆర్ఎస్లో కేటీఆర్ మా నాయకత్వంతో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం. ఈ గవర్నమెంట్ రేపు కేటీఆర్ మంచిర్యాల కూడా వస్తాడు, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. మెడికల్ బోర్డు పెట్టాలని హరీష్ రావు కూడా సింగరేణి భవన్ వేయండి ఈ అన్ఫిట్ కానోళ్ళని పట్టుకొని తెస్తాం. మెడికల్ బోర్డు పెట్టే విధంగా మేము ఒత్తిడి తెస్తాం, అట్లనే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒత్తిడి తెస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఈ గెలిచిన యూనియన్ నిద్రపోనీయం. ఎందుకంటే వాళ్ళే గెలిచి ఉన్నారు, వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, హామీ ఇయ్యందని, హామీలు అమలు చేయమని మేము పోరాటం చేస్తున్నాం. ఈ సందర్భంగా దానికి మీరు మద్దతు తెలిపారే. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా నేను. మేము పోరాటం స్టార్ట్ చేసినా చాలా పోరాటాలు చేసినా పక్కకు పెడదాం, కానీ కేవలం మెడికల్ ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వాలని 2 ప్రోగ్రాములు చేసినాం ఇప్పటికీ. ఆ పత్రంలో పేరుగాను ఏంది, ఒక్కరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టినాం, మన మంగిలాల్ గారు వచ్చి ఇక్కడ స్పీచ్ ఇచ్చారు, మీరు సహకరించారు, ఓకే. మస్టర్ పడ్డాక నల్ల బ్యాడ్జీలు పెట్టి సహకరించుతారు, సంతోషమే. కానీ 30 తారీఖు రోజు మేము జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసినాం. మరి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళన్న రావన్నా లేదా ఆడికి? మరి ఎవరు చేస్తారే? మరి ఎవరు చేస్తారు? మేము మీకోసం పోరాటం చేస్తున్నాము, ఆ పోరాటంలో మీరు కలిసి రండి, మా కండువ కప్పుకోకుండ్రి. మీకోసం మేము పోరాటం చేస్తున్నాము, మీరు రండి అంటున్నాం. లాభాల వాట పరిస్థితి ఏమైంది తెలుసు కదా మీకు. అసలు విషయం చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళి మినాయించుకుని అది అన్నారు కదా, మొన్న ఇళ్ళకెళ్ళి మినాయించుకుని 6,000 కోట్లు పక్కకు పెట్టి అది అన్నారు కదా. ఈసారి ఏమైంది తెలుసా? 70 మిలియన్ టన్నుల టార్గెట్ 58 మిలియన్ టన్నులే వచ్చింది. కాబట్టి ఈసారి మీకు లాభాల వాట కాంట్రాక్ట్ కార్మికులకు వచ్చినట్టు 5,000 వస్తుంది కావచ్చు, మరి వాళ్ళకు 500 ఎక్కువ ఉన్నది. వస్తుందా? చంద్రబాబు నాయుడు అప్పుడు అక్కడ పెట్టిండు, లాభాలు వచ్చినప్పుడు ఇచ్చుడు, నష్టం వచ్చినప్పుడు రికవరీ చేసుకున్నాడు, అందులో ఉంది ఆ చట్టంలో. కాబట్టి కేసీఆర్ వచ్చినప్పుడు 3 లక్షలు తీసుకున్నాం, 2 లక్షలు తీసుకున్నాం. ఏమో ఒకరోజు లివ్ పెడితే ఈ జీతం కన్నా ఎక్కువ లాభాలు పట్టేటట్టుంది, లివ్ ఎందుకు పెట్టుర్రా అని కూడా ఆపుకున్నాను నేను కూడా. ఊరి నుంచి ఊరికి వచ్చేది, ఆయనదికైతే మీకు మస్టర్ ఉంది, నాకు మస్టర్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. కొట్లాడేది టీబీజీ కేసే. మాకు అధికారం ఉన్నా లేకున్నా కేటీఆర్ను, కేసీఆర్ను, హరీష్ రావును పట్టుకొని గట్టి కొట్లాడతాం ప్రభుత్వం మీద. మెడికల్ బోర్డు పెట్టాలని, అన్ని ఇవ్వాలని, ఈ యొక్క లంగ లెక్కలు చేయొద్దు సింగరేణిలు అని. మొన్నటి కొట్లాడకే లంగ లెక్కలు ఆగినాయి, ఇప్పుడు మంచిగా నడిచినాయి. మైనస్లో పోయింది టెండర్ మళ్ళా రామకృష్ణాపూర్తి, గుర్తుపెట్టుకోండి. అంటే సింగరేణి ఇట్లా కాపాడుతుంది. రాజకీయ జోక్యం ఎంత ఉండానో గంత ఉండాలి. దొంగతనం చేయడానికి ఉండద్దు, మంచితనం చేయడానికి ఉండాలి రాజకీయ జోక్యం. కాబట్టి టీబీజీ కేసు చెప్పింది వాస్తవాలు నమ్మండి. రానున్న రోజులు ఏం నిర్ణయం తీసుకొని చేయండి. కానీ ఒక్కటి మాత్రం నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. మా తాత అది మేమది అది కాదు, మా మీద ఎందుకో కొందరికి బాగా కోపం మా మీద. జర చూడండి, ఎన్నికల గురించి మాట్లాడతలేం.